ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి నీ రీల్స్లో గలీజ్ ఏ బూతు తిట్టినావు? గుద్దల కారం పొడి పోసి గంటల కట్టే నూకుతా ఊడుకు కట్టా. ఆ గుద్దకు ఫస్ట్ 2 డ్రాయర్లు కొను. ఆ పుకలు డ్రాయర్లు ఎన్ని రోజులు వేసుకుంటావు? నువ్వు గిల్లనే ప్లాట్ఫారం మీద దుంకులాన్యావు అనుకో, బొంబాయికి కాదు డైరెక్ట్ బొంగ్ల బండే ఎక్కుతావు. ఇప్పుడు మీ ఇంట్లో మీ వైఫ్ ఉంది, మీ పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళతో వీడియోలు ఎందుకు చేయలేదు నువ్వు? ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తాం బ్రో ఇన్స్టాలకి? పిచ్చి లంజోడుకులు ఉంటారు, ఆ పిచ్చి లంజోడుకు అర్థం కాక తీసుకొస్తాం. సో పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి చదివించి ఇట్లా ఈ పొజిషన్కి తీసుకెళ్ళాలి, వీళ్ళకి ఇలాంటి ప్రొఫెషనల్కి తీసుకెళ్ళాలని ఉంటుంది కదా. సో ఇప్పుడు నీకు 2 పాపలు కదా, సో వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నావు? చదివి చేయాలని మస్తుందన్న, కానీ పైసా కావాలి కదా. ఈ దునియాలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ, ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. వల్గర్ అంటే ఒకటి చెప్పు, నువ్వు చేసిన వల్గర్ చేసిన వాళ్ళకి ట్రోలింగ్ చేసిన దాంట్లో ఒక 2 వల్గర్ వీడియోలు చెప్పు, వాళ్ళు ఎట్లా చేసారు వల్గర్ అంటే. జస్ట్ ఇట్లా చూపించడము, ఎక్స్పోజింగ్ వీడియోస్ చేయడం. ఏమంటున్నావు అంటే ఇంకోటి వస్తుంది ఒకటి బక్కది ఈ మధ్యలో, నాకు 7 ఇంచులు కావాలి, 8 ఇంచులు కావాలి. చిన్నగా ఉంటానే, ఎవరిది సరిపోవట్లేదు నాకు. ఎవరిదైనా 7 ఇంచెస్ మీదైనా ఉంటే చెప్పండి. కొత్త మార్పిడి అంటే ఎవరు చెప్పు ఒకసారి. ఇప్పుడు మత మార్పిడి అంటే వీళ్ళు ఉన్నారా, క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు స్వయాన ఊర్లలోకి వచ్చి మన ఈ బిచ్చగాల లాగా సైకిల్ మీద ఒక చిన్న బాక్స్ పెట్టుకొని ఆ ఏసేది ఒకటి, అది విగ్రహం ఇది ఇట్లా ఉంటుంది చూడు, అది వేసుకొని వచ్చి పాటలు పాడుకుంటా మొత్తం అది పాంప్లెట్స్ పంచుతుంటారు, మా మతంలోకి మారుండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఎట్లా అంటే సోషల్ మీడియాలో ప్రతిదీ ఈజీ అయిపోయింది, ఫేమస్ అవ్వడానికి ఏది పడితే అది చేస్తున్నారు. అమ్మాయిలు అంటే ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, కొంతమంది ఏజ్ లేకుండా ఆంటీలు కూడా ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. సో అబ్బాయిలు మగాళ్ళే కదా, ఏదైనా చేయొచ్చు కదా, కష్టపడవచ్చు కదా, కంటెంట్ చేయొచ్చు కదా, అలా కాదు, కొంతమంది ఈజీ వే ఎంచుకుంటున్నారు అన్నమాట. సో మనతో పాటు ఒక ఫేమస్ ట్రోలర్ ఉన్నాడు. సో తను వచ్చేసి పాకిస్తాన్ బాయ్ అనమాట. సో తను ఇక్కడ పర్సన్ కాదు, పాకిస్తాన్ అయినా. సో ఆయననైతే నేను గట్టిగా వేసుకుందామని పిలిచిన. దానికి ముందు ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది కదా, ఆ లైఫ్ నుంచే కదా ఇంకో లైఫ్లోకి చేంజ్ అవుతారు. సో ఫస్ట్ ఆయన పర్సనల్ లైఫ్ గురించి అడుగుదాం. సో ఆయన ఏం చేసిండా అనేది నేను ఈ వీడియో మొత్తంలో చెప్తాను, సో చూడండి స్కిప్ చేయకుండా. సో మనతో పాటు బజ్జీల బండి నరేష్ బ్రో ఉన్న ట్రోలర్. సో వెల్కమ్ చేద్దాం. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉన్నావు? బాగున్నా బ్రో. ఎక్కడ మీ ఓన్ ప్రాపర్? మహబూబ్ నగర్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 10th కంప్లీట్. 10th కంప్లీట్. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇంట్లో అన్న, నేను. అమ్మ నాన్న లేరు, చనిపోయారు. ఏజ్లో? అమ్మ నేను ఒక 6th క్లాస్ ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. నాన్న వచ్చేసి 3 years బ్యాక్ చనిపోయిండు. ఎట్లా అంటే ఇంకా కొద్దిగా నాన్నకు హెల్త్ బాగాలేక చనిపోయిండు. అమ్మ చిన్న ఉన్నప్పుడు తెలియదు, ఇక ఏమైందో తెలియదు, నేను చిన్న ఉన్నప్పుడు. మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్? ఒక 6 years అవుతుంది. పిల్లలు ఉన్నారేమో? ఉన్నారు, 2 పాపలు. లక్ష్మీ దేవతలు. సో చదువుకుంటున్నారేమన్నా? ఒక పాప చదువుకుంటుంది, ఇప్పుడు మొన్న రీసెంట్ చేసినాం. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడి ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో పెట్టుకుంటారు. కొంతమంది రౌడీ అని పెట్టుకుంటారు, కొంతమంది సైకో అని పెట్టుకుంటారు, ఇక డిఫరెంట్. ఇప్పుడు బజ్జీల బండి నరేష్ అని అది పేరా? బజ్జీల బండి నరేష్ అనేది పేరు ఏం కాదు, నాకు బిజినెస్, నాకు బజ్జీల బండి ఉంటుంది, దాన్ని తీసుకున్నా అంతే. సో బజ్జీల బండి అంటే చాలామంది స్పెషల్ ఉంటారు బజ్జీలలో కూడా. అంటే మా ఏరియాలో కూడా ఎడిగా నూనె బజ్జీ మస్తుంటారా అంటారు. సో అట్లా నీతో పాటు ఎవరైనా కాంపిటీషన్ ఉన్నారా మీ ఊర్లో బజ్జీల బండిలకు? నువ్వు ఇది ఒక్కొందేనా? లేదు, నాది స్పెషల్ ఉంటుంది, నాది చికెన్ పకోడీ ఫ్రెష్ ఉంటుంది, నాది స్పెషల్ ఉంటుంది. మా ఊర్లో ఎవరిది ఉంటుంది, ఇంకా నాదే స్పెషల్. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు ఇది బిజినెస్? నువ్వు బిజినెస్ ఒక 4 years. సో ఓకేనా? హ్యాపీ? ఓకే, బెటర్. ఓన్ హౌస్ ఉందా? ఓన్ హౌస్ అంటే చిన్నగా ఉంది, ఓకే, జస్ట్ ఉండడానికి ఉంది. ఓకే, సరిపోద్దిగా. చాలా మందికి అది కూడా లేదు కదా బ్రో, కదా. సో మీ పాపలో పెద్ద పాప ఇష్టమా, చిన్న పాప ఇష్టమా? నాకు పెద్ద పాప ఇష్టం. ఓకే. ఇప్పుడు యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వు కొంతమంది బ్యాడ్ వీడియోలు చేసిన వాళ్ళకి ట్రోల్ చేస్తావు కదా. సో ఇలా చేయొద్దు, ఇలా చేయాలని కొన్ని మంచి వీడియోలు కూడా ఉన్నాయి నీవి. సో ఇప్పుడు మీ ఇంట్లో మీ వైఫ్ ఉంది, మీ పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళతో వీడియోలు ఎందుకు చేయలేదు నువ్వు? అంటే ఒక ఫ్యామిలీని బయటికి తీసుకొస్తే, నేను ఒక ట్రోలర్ని, నేను ఇప్పుడు గలీజ్గా వేరే వాళ్ళు వల్గర్గా వీడియో తీసుకుంటే నేను ఏం చేస్తా అంటే దానికి ట్రోలింగ్ చేస్తా. ఇక నా ఫ్యామిలీని కూడా నా ఫ్యామిలీ అనేది నా కంటెంట్ కాదు, నేను డైరెక్ట్ నేను ఏమున్నా సీదా చేయడం అంతే. ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తాం బ్రో ఇన్స్టాలకి? పిచ్చి లంజోడుకులు ఉంటారు, ఆ పిచ్చి లంజోడుకు అర్థం కాక తీసుకొస్తారు. ఇప్పుడు మీకు పేరెంట్స్ లేరు కదా, సో ఇప్పుడు మీ వైఫ్ ఉన్నారు కదా, సో తను బాగానే చూసుకుంటుందా మీకు? మంచిగానే చూసుకుంటాం. మీ వైఫ్కి నువ్వు బాగా చూసుకుంటాం. ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో అనుకో బ్రో, అంటే హైదరాబాద్ కాదు, పెద్ద సిటీలో ఎక్కడ ఎవరు ఏ వీడియో చేసినా లైట్ తీసుకుంటారు. ఏ లైట్ లేరా ఎక్కడో ఉంటారు, ఏమో చేస్తారు, పక్కన కనిపించినారు నా వీడియోలు చేస్తారు కానీ ఇట్లా లైట్ తీసుకుంటారు. ఇప్పుడు ఒక ఊరు అనుకో,
ఆడ మంచి చేసినా చెడు చేసినా ఊరు మొత్తం తెలిసిపోతుంది. అవును, వైరల్ అవుతుంది అందులో ఇది బజ్జీల బిజినెస్. బిజినెస్. చిన్నోళ్ళు పెద్దోళ్ళు తాగుబోతలు అందరు వస్తారు ఆడికి. వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు నిన్ను గుర్తుపడతారు. సో ఫోన్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు. సో నువ్వు చేసే వీడియోలు మీ ఊరోళ్ళు చూస్తారా? చూస్తారు, అందరు చూస్తారు. ఏమంటారు? వ్యతిరేకిస్తారు గలీజ్ గా. ఏమంటారు? నీకేం పోయే కాలం పట్టింది ఇంత గలీజ్ గా తీస్తున్నావు అంటే. నేను ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ స్టార్ట్ చేయకన్నా ముందు నాకు ఒక 15 మంది ఫాలోవర్స్. నేను ఇట్లా ట్రోలింగ్ చేస్తుంటే కదా, ట్రోలింగ్ చాలా మంది చూసి ఊర్లో కూడా ఏమంటారు అంటే, ఇంత గలీజ్ గా చేస్తావు ఎందుకు, నీకు ఫ్యామిలీ ఉంది కదా, ఇలా మాకే గలీజ్ అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా నా దగ్గరికి రాకపోయి అసలు కొద్ది రోజులు మాట్లాడలేరు. మా ఫ్రెండ్స్ కూడా కొద్ది రోజులు నన్ను దూరమే పెట్టారు. కానీ ఈరోజు నేను మంచిగా ఉన్న ఒక స్థాయిలో ఉన్నాను నేను అనుకుంటున్నా. ఏ విధంగా ఫాలోవర్స్ పరంగా మంచిగా ఉన్నా అనుకుంటున్నావా, లేకపోతే డబ్బు పరంగా, బిజినెస్ పరంగా, ఫ్యామిలీ పరంగా బాగున్నా అనుకుంటున్నావా? నేను ఫాలోవర్స్ పరంగా ఎంత దేని గురించి చేస్తున్నావు, నీకు ఇంత 15 మంది ఫాలోవర్స్ లేరు, ఏం లేదు, దీని అసలు నువ్వు దేని గురించి చేస్తున్నావు, నువ్వు వీడియోలు ఎందుకు ఇంత గలీజ్గా చేస్తున్నావు అని అన్నారు మీ ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ నా చాలా రోజులు నన్ను దూరం కూడా పెట్టిరు. ఇప్పుడు నేను బెటరే కదా, నాకు ఒక 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నా ఒక యూజ్ మిలియన్లో కూడా పోయినాయి, ఫేస్బుక్లో కూడా మిలియన్లో పోయినాయి, చాలా మంది చూసిర్రు. నేను ఒక 2 ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన. బెటర్ అని నేను అనుకుంటున్నా. ఇక వాళ్ళు పిచ్చి లంజోడుగులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు అదే మట్టి బుర్రలు, అదే ఇక ఊర్లో ఎట్లుంటుంది 3 బట్టలు అక్కడ కూర్చొని వాడు అది చేస్తుండు వీడు ఇది చేస్తుండు అంతే. ఇంకా ఇప్పుడు ఒకటి ఏదన్నా చేస్తుండంటే వానికి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయరు. ఇక ఏదన్నా ఒకటి గుద్దల కట్టె పెడుతూనే ఉంటారు అంతే. ఇక ఇప్పుడు సపోర్ట్ అంటే మంచి వీడియోలు చేస్తే సపోర్ట్ చేస్తారు కదా, నువ్వు అందరికి లేడీస్కి, జెంట్స్కి, చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి అందరిని వేసుకుంటున్నావు కదా, ఎట్లా సపోర్ట్ చేస్తావు? అంటే సపోర్ట్ అంటే నా ప్రతి ఒక్క వీడియో వెళ్ళి చూడండి, చెక్ చేసుకోండి నా ఐడిలో. వాళ్ళు ఇప్పుడు లేడీస్ వల్గర్ గా చేస్తే మాత్రమే వాళ్ళని ట్రోలింగ్ చేస్తా అంతే. ఇప్పుడు ఏదైనా వల్గర్ గా ఉంటే మాత్రం. వల్గర్ అంటే ఒకటి చెప్పు, నువ్వు చేసిన వాళ్ళకి ట్రోలింగ్ చేసిన దాంట్లో ఒక 2 వల్గర్ వీడియోలు చెప్పు, వాళ్ళు ఎట్లా చేసారు వల్గర్ అంటే ఇప్పుడు జస్ట్ సోయగల్ల అది ఆమె ఉంది కదా, ఎవరు, చార్మినార్ దగ్గర ఉంటుంది చూడు, ఆమె జస్ట్ ఇట్లా చూపించడము, ఎక్స్పోజింగ్ వీడియోస్ చేయడం అట్లా. ఇప్పుడు పబ్లిక్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి దాకా చూస్తుర్రు. ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తుంటే అందరు ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ కంపల్సరీ వాడుతుర్రు, వాళ్ళందరూ చూస్తారు కదా, జనరేషన్ ఖరాబ్ అవుతున్నట్టు కదా. ఇంకోటి వస్తుంది ఒకటి బక్కది ఈ మధ్యలో, నాకు 7 ఇంచులు కావాలి, 8 ఇంచులు కావాలి. 7 ఇంచులు ఏమైనా దొరుకుతుందా? అది అంత చేసుడు కూడా అది ఏందది, అవి అంత వల్గర్గా చేస్తారు కాబట్టి నేను వేసుకుంటా. సో వీళ్ళందరూ వల్గర్గా వీడియోలు ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నావు నువ్వు? అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరేం అనట్లేదా? ఇక వాళ్ళకి తెలియాలి, పిచ్చిలంజులకు వాళ్ళకి తెలియాలి. మనం ఏం చెప్తాం చెప్పు, వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ వాళ్ళు ఫ్యామిలీ చేసుకున్నాడు ఉంటాడు, వాడు చెక్కగాడ మళ్ళీ వాడు సరిగా చేయలేకపోతుండా ఫిజికల్గా కానీ దేని వల్ల కానీ సరిగా చేయలేకపోతున్నా, వీళ్ళు పిచ్చెక్కి వస్తారు ఇక మార్కెట్లకు. నేను అట్లా అనుకుంటున్నా. ఇప్పుడు మ్యారేజ్ అవ్వక ముందు నేను ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అందంగా ఉన్న అమ్మాయిని, మనసు మంచిగా ఉన్న అమ్మాయిని, డబ్బు ఉన్న అమ్మాయిని ఇట్లా ఉంటారు కదా. సో నీకు పెళ్లికి ముందు అట్లా ఏదన్నా క్వాలిటీ ఉన్న అమ్మాయి కావాలని ఉండేనా? క్వాలిటీ ఉన్న అమ్మాయి అయితే ఏం లేదు. మేము ఒక యాదవ్స్, మాకు జస్ట్ మేము గొర్రెలు ఒక 10 years బ్యాక్ అమ్మినాము. నేను ఎట్లా అనుకున్నా అంటే, నేను అనుకున్న లైఫే వేరు. మాకు గొర్రెలు మేకలు ఎట్లా మేము కామన్గా తెచ్చుకుంటాం చేస్తున్నాం, అవి ఇక్కడ ఉండి ఒకవేళ సపోజ్ మేము లేకున్నా కూడా వీటిని మెయింటెనెన్స్ చేసేటంత శక్తి ఉంటుంది అలా అనుకున్నా అంతే. నాకు చేసుకునే అమ్మాయికి అంతే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వైఫ్ అవన్నీ చేస్తున్నా? మా వైఫ్ చిన్న ఉన్నప్పుడు మేకలు కాసేసింది. ఇప్పుడైతే ఏం లేదు, ఇంకా హోన్లా ఇది ఇంట్లో హౌస్ కీపింగ్, నేను ఒక బిజినెస్ చేసుకుంటాను. పెళ్లి లైఫ్ ఓకే, హ్యాపీగా ఉంది లైఫ్ ఓకే. సో పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి చదివించి ఇట్లా ఈ పొజిషన్కి తీసుకెళ్ళాలి, వీళ్ళకి ఇలాంటి ప్రొఫెషనల్కి తీసుకెళ్లాలని ఉంటుంది కదా. సో ఇప్పుడు నీకు 2 పాపలు కదా, సో వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నావు? చదివి చేయాలని మస్తుందన్న, కానీ పైసా కావాలి కదా. ఇప్పుడు నా పరిస్థితే ఘోరంగా నడుస్తుంది. ఆ బిజినెస్ అంటావా, ఇక ఊర్లో తాగుతులు అని కూడా ఉంటారు మొత్తం. ఇక సరే ఏమని అనుకో కానీ ఉంటారు. ఇంకా అది ఇక అంతా గలీజ్ ఉంటుంది, వ్యవస్థ గలీజ్ ఉంటుంది ఊర్లో, అసలు ఏం సెట్ కాదు. ఇక అప్పులు అయితే ఉన్నాయి బ్రో, ఒక 4-8 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ఎందుకు చేసిన అప్పులు అంటే ఇంకా నాన్న కొద్దిగా ఆరోగ్యపరంగా బాగాలేకుండా ఒక 3-4 lakhs కొట్టినాం. ఇంకా చిన్నగా మాకంటూ ఇల్లు లేదు, చిన్నగా ఉంది, వేరే దగ్గర చిన్న ఫ్లాట్ తీసుకున్నా. ఫ్లాట్ తీసుకుని ఏం చేసినామంటే అప్పు చేసి తీసుకున్నా. దానికి మళ్ళీ ఇది శ్రీరామ్ ఫైనాన్స్ ఏదో అది దాంట్లో లోన్ తీసుకున్నా, అది కట్టలేక మళ్ళీ ఇంక్లూడ్ చేసుకుంటా వేరే దగ్గర అప్పులు తీసుకొచ్చా, అది పెరిగిపోయినా 8 లక్షల వరకు. మీ అన్న ఏం సపోర్ట్ చేయలేదని? అన్న ఫ్యామిలీ వేరు, మా ఫ్యామిలీ విడి అయిపోయినాం, సపరేట్ అయిపోయినాం. మాట్లాడుకుంటారు ఇప్పుడు జస్ట్ అంతే. అయితే అప్పు మొత్తం నువ్వు ఒక్కనే చేసినావు? అప్పు నేను ఒక్కనే చేసుకున్నా, అంటే నా ఫ్యామిలీ కోసం చేసుకున్నాను. నేను తాయి ఏం తినలే, ఎంజాయ్ చేయలే. ఓకే, నీ 2 పాపాలకి ఏం చేద్దాం అనుకుంటున్నావు చదివించి అంటే ఇక నేను గట్టిగా ఉంటే వాళ్ళకి ఏదైనా నెక్స్ట్ ఫ్యూచర్ ఆలోచించాలి. నాకు ఏదైనా ఒక చిన్న దారి దొరికితే వాళ్ళకు ఫ్యూచర్ ఆలోచన. ఇప్పుడు జనరల్ గా రోజుకి 100, 200, 500 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నువ్వు బజ్జీల బండి అంటే మినిమం 1000 రూపాయలు అయితే మినిమం సంపాదిస్తావు కదా, 500 వరకు వస్తాయి. అదే
500 ఒక్కొక్క రోజు 1000 రూపాయలు అనుకో. సో దాంట్లో ఏం చేయలేమంట. 500లకి ఇంకొక 200 ఎగస్ట్రా ఏమంతో నా దోస్తుగాంతో అప్పు తీసుకుని రోజు ఈఎంఐలు కానీ నెల చిట్టీలు కానీ వెళ్ళవు బ్రో. 8 లక్షలకు మిత్తులు కట్టాలంటే గుద్ద వాసిపోతుంది కింద. ఇంకెక్కడి నుంచి తీసుకొస్తాను. నువ్వు చేసే వీడియోలు మీ వైఫ్ చూస్తుందా? చూస్తుంది. ఏమంటది? ఏమన్నదు. ఎందుకు ఏమన్నది అంటే మనం చెప్పుకుంటాం. ఇంకా అంటే ఎప్పుడన్నా అడిగిందా ఎందుకు ఇట్లాంటి వీడియోలు చేస్తున్నావు, గలీజ్ వీడియోలు అవసరం అన్నది? బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి బ్రో, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంటి పక్కల లేడీస్ ఎట్లుంటారు, ఇంకా బజ్జీల మేడం పోతుంది చూడండి, ఆ బజ్జీల మేడం పోతుంది అంటే నా పేరు ఆమె మీద వేసి బజ్జీల మేడం పోతుంది చూడండి అని చెప్పేసి వ్యతిరేకించిన రోజులునే, బాధపడిన రోజులు కూడా ఉన్నాయి ఆమె. కానీ నేను చెప్పుకున్నా, ఏదన్నా ఒక చిన్న దారి దొరకవచ్చు, ఎందుకు సఫర్ కాకు, స్టెప్ బై ఎక్కొచ్చు, బహుశా దారి దొరకవచ్చు, దొరకకపోతే ఓకే డన్, దొరికితే ఏదన్నా దారి దొరకవచ్చు అన్నట్లు. అంటే నార్మల్గా ఇప్పుడు బజ్జీల బండి కాకుండా నీ మైండ్లో ఏదన్నా థాట్ ఉందా, ఈ బిజినెస్ చేస్తే నేను ఎదుగుతా, ఇట్లా చేస్తే ఈ వేలో వెళ్తే నేను ఎదుగుతాను ఏమన్నా ఉందా నీకు థాట్? ఈ వేలు అంటే నాకు దీని మీదనే కొంచెం ఉంది, అదే ఇండస్ట్రీ మీదనే కొంచెం చిన్న ఆశ. దేనిలోనైనా ఒక చిన్న, అంటే నా కంటెంట్ అయితే మీకు తెలుసు, నా ట్రోలింగ్ వల్గర్గా ఉంటుంది. ఇప్పుడు దానివల్ల ఏదైనా చిన్న నాకు అవకాశం రాకపోతుందని వెయిట్ చేస్తుంది అంతే. ఇప్పుడు ట్రోలింగ్ చేసేటోళ్ళకి, ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి, వల్గర్ కంటెంట్ చేసేటోళ్ళకి కొన్ని అఫీషియల్ పార్టీస్కి కూడా పిలవరు. ఆ విషయం తెలుసా? అవును తెలుసు. మరి అలాంటిది ఇండస్ట్రీలో ఛాన్స్ ఎట్లా ఇస్తారు అనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు పలక్నామా 10 సినిమాలో కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్కు నేను అర్హవుతుంది కానా. కొన్ని ఇంకోటి అది మంగళ్యం సినిమానో ఏదో ఉంటుంది బ్రో, దాంట్లో కూడా సేమ్ బూత్ ఇప్పుడు సినిమాలో బూతులు మాట్లాడితే ఛాన్స్ వచ్చింది, బూతులు మాట్లాడుతున్నారు, నేను కూడా బూతులు మాట్లాడుతున్నా, నాకు ఛాన్స్ రాదా అంటావు? చిన్న అవకాశం రాకపోవచ్చు అని. పక్కా కదా? షూర్ కదా? షూర్ అంటే వాళ్ళు మాట్లాడినారు నీకు ఛాన్స్ రావాలి. మాట్లాడడం అంటే కంటెంట్ బట్టి మాట్లాడతా నేను, అవకాశాల కోసం జస్ట్ అది. సరే, ఇప్పుడు నువ్వు ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి, వల్గర్ కంటెంట్ చేసే వాళ్ళకి తిడుతున్నావు కదా? తిడుతున్నా. కొన్ని సినిమాలలో ఐటమ్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని దాంట్లో లిప్ లాక్స్ ఉంటాయి, కొన్ని దాంట్లో ఎక్స్పోజింగ్ కూడా ఉంటుంది కదా. మరి సినిమా వాళ్ళకి ఎందుకు తిట్టట్లేదు? మొన్న రీసెంట్ గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ప్రకాష్ రాజ్ సార్ ఉన్నాడు కదా. లేలే, బెట్టింగ్ యాప్ పక్కన పెట్టేసి దానికి మాట్లాడదాము. సినిమాలో ఎక్స్పోజింగ్ చేయట్లేదా? చేస్తుర్రు. మరి వాళ్ళకి ఎందుకు తిట్టట్లేదు? వాళ్ళకి ఎందుకు తిట్టలేరు అంటే ఇప్పుడు ఇన్స్టాలో అవన్నీ కొద్దిగా రావట్లేదు, అంత గలీజ్ అంత వల్గర్ గా రావట్లేదు. అది ఏంలో కంటెంట్ మాదిరిగా వెళ్తుంది. ఇన్స్టాలో ఇవన్నీ పోస్ట్ చేయట్లేదు. అంటే ఇన్స్టాలో ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళకే తిడతావు, పెద్ద సినిమాలలో వాళ్ళు ఏమైనా ఎప్పుకొని చూపి అని బ్లూ ఫిలిం దీని వాళ్ళ జోలికి నువ్వు తిడతా. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నీకు ఏం చేయలేరు కాబట్టి తిడతావు. మూవీస్లలో అయినా సరే బ్రో, ఇప్పుడు మూవీస్లో అయినా సరే, ఇప్పుడు అంత గలీజ్ గా వల్గర్ కంటెంట్ ఉంటే చేస్తా నేను కంపల్సరీ. దాని మీద ఎందుకు చేయను, నేను చేస్తా. బండి సంజయ్ ఒక సినిమా తీసిండు కదా, బండి సంజయ్ చూడలే, లాక్డౌన్ టైంలో. దాంట్లో అన్ని బూతులే, ఒక్క ఆమెకి 2-4 రేప్ చేస్తారు. మరి అంతకంటే బూత్ సినిమా అయితే నేను చూడలే. మరి వాళ్ళకి ఎందుకు తిట్టలేదు నువ్వు? బండి సంజయ్ అంటే ఏ సినిమా నాకు అర్థం కాలేదు, నేను చూడలే. అది బండి సరోజ్. ఓకే, ఆయన అది ఓకే. ఆయన ఇంకోటి రీసెంట్ గా మంగళ్యం సినిమాని తీసినది. ఓకే. ఇప్పుడు బండి సరోజ్ కుమార్ తీసిన సినిమాలన్నీ వల్గరే. ఆల్రెడీ ఒక ఆమె పెళ్ళం ఉండంగా వాడు హస్బెండ్ బయటికి పోతే ఈయన పోయి ఆ బాయ్ ఫ్రెండ్ ఆమెను వేసుకొని కొండం ఏదైతే ఉంటుందో అందులో పడేస్తాడు. అవును. అంత వల్గర్ కంటెంట్ ఉంది కదా, మరి వీళ్ళకి ఎందుకు తిట్టట్లేదు? ఆ వీడియోస్ నా దాకా రాలేవు. నా దాకా వస్తే ఎవరికి కూడా భయపడను నేను ఎవరికి కూడా భయపడ. అవి అంత పాపులర్ అయినాయి, నీకు 1 month మొత్తం అవే సినిమా సీన్స్ వచ్చినా అవి నీ దాకా రాలేదా? నా దాకా అయితే, నా ఇన్స్టాల్ అయితే నేను ఇక ఫాలో లేకుంటా అంతే. రాలేవు, వస్తే పక్కా డన్ వేసుకుంటా, కంపల్సరీ వేసుకుంటా. అది ఎవడన్నా కానీ వేసుకుంటా. సరే, నువ్వు తిట్టిన వీడియోలకి నీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎప్పుడన్నా ఏమన్నా అన్నారా? నీ వీడియోలు చూసి నాకు ఇట్లా తిడతావు, ఎందుకు తిడతావు అని అన్నారా? ఊర్లో అయితే పెద్దగా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పెద్దగా ఎవరు యూజ్ చేయరు. ఇక మా పోరాలు దోస్తాన్ ఉంటుంది కదా, దోస్తాన్ కొద్దిగా దూరం ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ వల్ల కొద్ది రోజులు దూరం పెట్టారు. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. జనరల్గా మేము బీప్ వేసుకుంటాము. ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి నీ రీల్స్లో గలీజ్ ఏ బూత్ తిట్టినావు? లేడీస్గా లేడీస్ అంటే గంటల కట్టా రోకల్ బండ, గుద్దల కారం పొడి పోసి గంటల కట్టా నూకుతా. ఉడుగట్ట అంటే మీకు తెలుసో తెలియదు, దానికి డైరెక్ట్ సీదా నరికేసి ముండ్లు కూడా చిక్కకుండా సీదా నూకేస్తా కారం పొడి వేసి. అమ్మాయిలకి అంత ఎక్స్పోజింగ్ వీడియో తీస్తారు కదా వాళ్ళు, అంత గలీజ్గా కంటెంట్ తీసుకునే అంత అవసరం ఏముంది? ఇప్పుడు ఉన్న జనరేషన్లో చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా వీడియో చూస్తుంటారు ఆటోమేటిక్. ఇప్పుడు వైరల్ అయ్యేది ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అంటే కొద్దిగా ఇది డౌన్ అయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామే ఎంతో మంది చూస్తుంటారు. జనరల్గా బాయ్స్కి ఏమని తిడతావు? బాయ్స్కి ఫాల్తు లంజోడక, చిల్లర్ లంజోడక. ఎందుకు బాయ్స్ ఎక్స్పోజింగ్ ఏం చేయరు కదా? చేస్తా, ఎందుకు చేయరు? ఏం చేస్తారు? ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేయకుండా కూడా గేమ్స్ ప్రమోట్ చేస్తారు కదా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కానీ, ఈ మత మార్పిల్ లంజోడుకులు, పిచ్చి లంజోడుకులు, కుల పిచ్చి లంజోడుకులు, ఆ లంజోడుకులు ఉంటారు కదా, వాళ్ళ వల్ల నేను వేసుకుంటా వాళ్ళ గురించి. మత మార్పిడి అంటే ఎవరు చెప్పు ఒకసారి.
ఇప్పుడు మత మార్పిడి అంటే వీళ్ళు ఉన్నారా, క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారా, ఆ, వాళ్ళు స్వయాన ఊర్లలోకి వచ్చి మన ఈ బిచ్చగాల లాగా సైకిల్ మీద ఒక చిన్న బాక్స్ పెట్టుకొని ఆ ఏసేదోటి అది విగ్రహం ఇది ఇట్లా ఉంటుంది చూడు, అది వేసుకొని వచ్చి ఆ పాటలు పాడుకుంటా మొత్తం అది పాంప్లెట్స్ పంచుతుంటారు, మా మతంలోకి మారుండి అని చెప్పేసి. మీ ఊర్లో చర్చ్ ఉందా? చర్చి లేదు, మహబూబ్ నగర్ కొద్దిగా దూరంలో ఉంది. మీ ఊర్లోకి వెళ్ళి ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు, మా ఊర్లోకి వెళ్ళి ఎవరు వెళ్ళరు. సో ఆయన లైఫ్ స్టైల్ మీకు అర్థమైంది కదా. ఆయన హిందూ అని అంటున్నాడు, నేనైతే పక్కా ముస్లిమోడు, పాకిస్తానోడు, కులాల మధ్యలో చిచ్చులు పెట్టడానికి వచ్చినాను అంటున్నా. సో మీకేమైనా అర్థం అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకో ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.